ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు విశిష్టమైన సంస్కృతి సంప్రదాయాలను కలిగి ఉన్నారు. తమ పూర్వీకుల కాలం నుండి వస్తున్న కట్టుబాట్లను, ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఏ పండగ జరుపుకున్నా, వేడుక చేసుకున్నా ఎంతో నిష్ఠతో జరుపుకుంటారు. అలాంటి గిరిజనులు ప్రస్తుతం వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని పెర్సపేన్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని గిరిజన గూడాల్లో సందడి నెలకొంది. జిల్లాలోని గిరిజన గూడాల్లో నిర్వహిస్తున్న పెర్సపేన్ ఉత్సవాలపై లోకల్ 18 అందిస్తున్న ప్రత్యేక కథనం. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసులు తమ పండగలను, వేడుకలను జరుపుకుంటారు. ఏడాది పొడవునా ఏదో పండుగనో, వేడుకనో జరుపుకుంటూ ఉంటారు. అయితే అవి వారి విశిష్టమైన సంస్కృతికి అద్దం పడతాయి. అలాంటి గిరిజన సంస్కృతికి అద్దం పట్టే వేడుకల్లో ఒకటైన పెర్సపేన్ ఉత్సవాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడాల్లో వైభవంగా జరుపుకుంటున్నారు. ఆదివాసీ గిరిజనులు తమ పెద్ద దేవుడిగా కొలిచే పెర్సపేన్ ఉత్సవాలను ప్రస్తుతం జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఈ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వైశాఖ మాసాన్నే వారి భాషలో బావునే మైనా అని పిలుచుకుంటారు. గిరిజనుల సంస్కృతిలో ఈ నెలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో పెర్సపేన్ ఉత్సవాలు గిరిజన సంప్రదాయం ప్రకారం వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే 5 రోజుల వేడుకను జరుపుకుంటున్నారు. మండు టెండల్లో ఉపవాసం ఉంటూ తమ ఆరాధ్య దైవాలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివాసీ గిరిజనుల్లోని 4, 5, 6, 7 సగలకు చెందిన గిరిజనులు ఇప్ప చెట్టుపై ఉంచిన పెర్సపేన్ను కిందకు దించి ఊళ్ళోకి తీసుకురావడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగానే జిల్లాలోని నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామంలో తిర్యానికార్, మడావూర్ వంశ గిరిజనులు వారి పెర్సపేన్ ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. గుండాయిలో సంప్రదాయ వాయిద్యాల నడుమ పవిత్ర జలంతో దైవస్నానం చేయించారు. పెర్సపేన్తో పాటు ఇతర దేవతలను కూడా ఇక్కడికి తీసుకొస్తుంటారు. మహాపూజ నిర్వహించిన అనంతరం తమ ఇంటి కొత్త కోడళ్లను కుటుంబ పెద్దలు తమ దైవాలకు పరిచయం చేసే బేటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసారి 112 మంది కొత్త కోడళ్లకు బేటింగ్ నిర్వహించారు. బేటింగ్ పూర్తయితేనే వారు ఇతర దేవతలను చూడగలుగుతారని, ఇది తరతరాల నుండి వస్తున్న ఆచారమని గిరిజన పెద్దలు చెబుతున్నారు. సూర్యవంశీ త్రినికార్ మడాయి వారి పరివారం నుంచి మా పెర్సపేన్ ప్రారంభమైంది. మొత్తం ఊళ్ళో ఉన్న దేవతలను కలిసి తర్వాత నెక్స్ట్ గుండాయిలో గంగా స్నానం చేసిన తర్వాత నిన్న ఖైర్దాట్వాకి చేరిన తర్వాత అక్కడ మన పెర్సపేను మహాపూజ జరిగిన తర్వాత ఇక్కడ భేటీలు చేయడం జరిగింది. సూర్యవంశీ వంశంలో భేటీలు చాలా సంవత్సరాల తర్వాత జరిగినాయి. అయితే ఈ సంవత్సరం 56 జతల మన కొత్త కోడళ్ళు భేటీలు చేయడం జరిగింది. సోమవారం నుంచి 3 రోజుల తర్వాత మేము దేవుడికి పెద్ద దేవుడని టోటల్గా మహారాష్ట్ర, ఆంధ్ర నుంచి మొత్తం టోటల్ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడిని నిర్మించిన మేము పెద్ద దేవుడికి పూజ చేయడానికి అందరూ కలిసి వచ్చిన అన్ని విధాలుగా వచ్చి 3 రోజులుగా మేము ఇక్కడ కొనసాగుతున్నాము. కొనసాగిన తర్వాత ఇవాళ నిన్న మొత్తం ఊరు తీరుకుని తర్వాత ఏమో మేము గంగా స్నానం చేసిన గంగా సాగర్ నుంచి రాత్రి పూజ చేసిన తర్వాత మేము అక్కడ ఉంచుకుంటాము దేవునికి. దానివల్ల మొత్తం కుటుంబంలో మేము భేటీ కోరేమంటాం కదా, భేటీ కోరిన దానికి మీరు కోడలు అంటాం. తిర్యానికార్ మడవూరు అని మా సంస్కృతి. కాబట్టి సంస్కృతిని నేర్చడానికి గిరిజన సంస్కృతికి అద్దం పట్టే ఈ పెద్ద దేవుడు లేక పెర్సపేన్ ఉత్సవాలతో జిల్లాలోని గిరిజన గూడాల్లో సందడి నెలకొంది. అంతేకాదు ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే సామూహిక భోజనాలు వారి ఐక్యతను చాటి చెబుతున్నాయి.